ప్రైజ్ లార్డ్ ప్రియమైన దేవునికి బిడ్డలారా మీ అందరికి వందనాలు. ఫస్ట్ టైం నేను కెన్యా వెళ్ళిపోతున్నా. చూడండి లోపల మనం ఈ గేట్‌కెళ్ళాలో ఆ గేట్ వరకు చిన్న వెహికల్స్ ఉంటాయి. అదే వెహికల్ మీద ఎక్కాము. ఆ వెహికల్ మనకు ఫ్లైట్ ఏ గేట్‌కొస్తదో ఆ గేట్ వరకు వాళ్ళు మనల్ని తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేస్తారు. అక్కడ ఇది హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అనమాట. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఇప్పుడు మీరు చూస్తున్నది. ఇదిగో ఇదంతా ఇట్లా చిన్న వెహికల్ ఉంటదనమాట. అందరిని ఎక్కించుకొని మనకి ఏ గేట్ వస్తదో మాదొచ్చేసరికి 25 బీ‌కి వచ్చిందనమాట ఫ్లైట్. ఆ గేట్ వరకు మనల్ని డ్రాప్ చేస్తారు. లోపల కూడా షాపింగ్ జేసుకోవచ్చు. అదిగో మీరు చూస్తున్నారుగా వాటర్ బాటిల్స్, చీరలు, చాక్లెట్‌లు అట్లా చాలా ఉంటాయి. కాకపోతే చాలా కాస్ట్‌లీ ఉంటాయన్నమాట. బయట ఉన్న రేట్లకును, ఇక్కడున్న రేట్లకి చాలా తేడా ఉంటది. ఇదొచ్చేసరికి ఏంటంటే మనం ఏదన్నా తాగాలనుకున్నా, తినాలనుకున్నా మనకు కావాల్సిన దాన్ని సెలెక్ట్ చేసి, మనమే ఓకే చేసి పేమెంట్ చేస్తే, ఆ మెషిన్‌లో నుంచి ఒక బిల్లొస్తది. ఆ బిల్ తీసుకెళ్ళి కౌంటర్‌లో ఇస్తే, మనకేం కావాలో మన టేబుల్‌కి తీసుకొచ్చి వాళ్ళే ఇస్తారనమాట. మనం బయట చెప్పినట్లుగా వాళ్ళ దగ్గరికెళ్ళి టోకెన్ తీసుకొని ఇస్తే కాదు. మనకేం కావాలో మనమే ఆర్డర్ చేసుకొని, మనమే బిల్ పే చేస్తే, అక్కడ కింద స్లిప్పొస్తది. ఆ స్లిప్ తీసుకెళ్ళి వాళ్ళకిస్తే, వాళ్ళు మనకు టేబుల్‌కి తీసుకొచ్చి ఇస్తారనమాట. అట్లా ఉంటది ఎయిర్‌పోర్ట్‌లో. కాకపోతే చాలా కాస్ట్‌లీ ఉంటాయి. ఎయిర్‌పోర్ట్‌లో టీ గాని, కాఫీ గాని ఏదైనా చాలా కాస్ట్‌లీ. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అయితే చాలా కాస్ట్‌లీ ఉంది. దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో అయితే ఇంకా కాస్ట్‌లీ ఉంటాయి. మీరు ఇంకా ముందు ముందు చూడొచ్చు. మొత్తానికి ఫ్లైట్ ఎక్కేసాము. చూడండి ఫ్లైట్ లోపల ఈ విధంగా ఉంటది. కిటికీకి 3 రోస్ ఉంటాయి. మరి మధ్యలో 4 సీట్స్ ఉంటాయి. మళ్ళీ అటు 3 సీట్స్ ఉంటాయి. ఇట్లాగా లోపల ప్రతి సీట్‌కి స్క్రీన్ ఉంటది. ఎయిర్ హోస్టెస్ కూడా ఉంటారు. లోపల ఒక 10, 15 ఉంటారు. దుబాయ్ వచ్చామండి మొత్తానికి. ఇక దుబాయ్ వచ్చాం. దుబాయ్ నుంచి ఇక డైరెక్ట్ నైరోబి కెన్యాకు ఫ్లైట్ ఉంటది. ఇక మీరు చూస్తున్నారు కదా! ఎమిరేట్స్ ఫ్లైట్ అనమాట. అదిగో అక్కడ ల్యాండ్ అవుతుంది చూడండి. అట్లా ఒకటి ఫ్లై అవుతుంది. ఒకటి ల్యాండ్ అవుతుంది. చాలా విమానాలుంటాయండి. కాకపోతే చాలా బ్రాండ్స్ ఉంటాయి. ఇండిగో అని చాలా రకరకాల బ్రాండ్స్ ఉంటాయి. దుబాయ్ ఎయిర్‌పోర్ట్ అనేది చాలా పెద్దది. చాలా కన్‌ఫ్యూజ్ గూడా అవుతుంటారు చాలామంది. అట్లాగా ఫ్లైట్‌లు మీరు చూస్తున్నారు గదా! వచ్చేవి వస్తూనే ఉన్నాయి. పోయేవి పోతూనే ఉన్నాయి. సేమ్ మన ట్రైన్‌ల లెక్కనే. ట్రైన్‌లు, బస్సులు ఎట్లానో సేమ్ ఇవి గూడా అంతే. అయితే ఇదేందంటే చాలా సెక్యూరిటీ ఉంటది. ఎందుకంటే విదేశాలది కాబట్టి. మామూలుగా మనకు లోకల్ అయితే అంత ఉండదు. అంతే తేడా గాని మిగతాదంతా గూడా సేమే. అయితే ప్రతిసారి మనకు పాస్‌పోర్టు, వీసా ఇవనేది ప్రతిసారి అడుగుతూనే ఉంటారు. కనీసం లోపల ఒక 5, 6 సార్లు అడుగుతూనే ఉంటారు ప్రతి ఒక్క ఆఫీసరు. ప్రతి చోట మనం చూపించాలి గూడా. అట్లా ఉంటది. ఇదే ఇప్పుడు మేము ఎక్కబోయే ఫ్లైటు వచ్చింది చూడండి ఎమిరేట్స్. అక్కడ దానికి ఒక 2 దారుల్లాగా ఉన్నాయి చూసారా పక్కన? దాంట్లో నుంచి లోపలికెళ్తాం. చాలా బాగా ఉంటది లోపల గూడా. మీకు చూపిస్తాను చూడండి. దుబాయ్ నుంచి కెన్యాకు నాకు విండో సీట్ వచ్చింది. ఇంకా క్లియర్‌గా క్యాప్చర్ చేశాను. ఇంకా మీరు చూడొచ్చు లోపల. ఇక్కడేంటంటే ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఆ గేట్ దగ్గర ఎయిర్ హోస్టెస్ బోర్డింగ్ పాస్ చూపించమంటారు. ఆ బోర్డింగ్ పాస్ చూపించాలి మనం. ఇప్పుడు దిగాను నా సెల్ఫీ బావుంటది. ఎయిరోప్లేన్ వెళ్ళే దారి.
ఇక్కడ ఏంటంటే ప్రతి సీట్‌కి ముందు ఒక డిస్‌ప్లే ఉంటుంది. దాంట్లో మనం చూడొచ్చు. కెమెరాకి 2 కెమెరాలుంటాయి. మన ఫ్లైట్‌కి ముందు, అదేవిధంగా సైడ్‌కి కూడా ఉంటదనమాట. కింద కూడా చూడొచ్చు. మనం ఫ్లై అయ్యేటప్పుడు కెమెరాస్ అవి అక్కడ చూసుకున్నారు కదా! అట్లా ఫ్లైట్ కెమెరాస్ మార్చుకుంటే అది చూడండి. అట్లా కెమెరాలుంటాయి ఫ్లైట్‌కి. వాటిని మనం డిస్‌ప్లేలో టీవీలో చూడొచ్చనమాట. అయితే మనకు ఫ్లై అయ్యే ముందు కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారాళ్ళు. ఎట్లా ఏంటనేది. అక్కడ అది డిస్‌ప్లేలో చూస్తున్నారు కదా! ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఏం చేయాలా? ఇవన్నీ కూడా డిస్‌ప్లే చేసి వాళ్ళు వాళ్ళ యొక్క రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ చెప్పి ఆ విధంగా తర్వాత ఫ్లై చేస్తారు. هي استعدادا للإطلاق. لذا نرجو منكم الجلوس والاسترخاء والاستمتاع برحلتكم مع طيران الإمارات. రిటర్న్ చేస్తున్నారు. الطائرة في مسارها الجوي سيكون రిటర్న్ చేసిన తర్వాత ఇక ఫ్లై అవుతుంది. مساعدتكم وضمان استمتاعكم بتجربة التميز الدائم. شكرا لاختياركم طيران الإمارات. Make sure it's secure. Only inflate your life jacket at the door when you're Dubai leaving to the aircraft. To inflate Nairobi. it, the two red toggles sharply downwards. You can also inflate or top up the life jacket by blowing into the mouthpiece. There's a light and whistle on your life jacket to attract attention. Cabin crew will give out life jackets or life pots for instance. స్టార్ట్ అయింది ఫ్లైట్. ఫ్లై అవుతుంది చూడండి.
వచ్చేసాం. నైరోబి టు నకూరు కారులో ప్రయాణం చేస్తున్నాం.